தூய பிறனை இவனை துறைவனை ஆயிரம் குலத்தினர் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயமாய் நான் தூங்கலாம் தூங்கிடுது வாயினால் பாடி வாழ்ந்தால் சிந்திக்கிறார் ஓய்வினையும் புகதரவும் நிறுத்தம் தீயரில் விஷாபதி சத்தேலோர் இருந்தாய் கொள்ளும் சிறப்பினான் புள்ளரையின் கோயிலில் எல்லையில் சிங்கர் நிலவும் கேட்டனையோ எல்லார் எதிராய் வெய்யுரையும் நின்று வெள்ளச்சிடம் கலக்கடைய காலோச்சி வெள்ளத்தரவை இளமரத்தரித்தனை உள்ள துவந்த மனிதர்களும் தேவிகளும் வெள்ள விழுந்து அரியன்ற வேதரும் வெள்ளம் புகழ்ந்து விளையும் தேவாய் கீசு கீசன் துணியும் ஆனை சாட்டம் கலந்து தேசிய பேச்சற்பட்டை பேர்த்து வாசனர்களா எச்சர் பக்தினால் வசைப்படுத்தி கைதளம் கேட்கலையோ நாயகத்தின் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடல் கேட்டே கிடத்தையோ தேசமுடையாய் கரையிலோ இல்லாவாய் ஓம் अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वय संजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। ॐ अस्मद्गुरुभ्यो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्धोज्य कृष्णं पारार्ज्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीं स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। జై శ్రీమన్నారాయణ. ఒక్క నిమిషం భగవన్నామం చేసుకున్నాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీనారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనకి ధనుర్మాసం ఆరంభమై అప్పుడే 3వ రోజులోకి వచ్చేసాము. అందులో భాగంగా ఇవాళ 3వ పోషణం మనం స్వామివారి దగ్గర ఉదయం ఆరాధన గోష్ఠిలో విన్నపం చేసుకున్నాం. మనకి ప్రస్థానత్రయం అని చెప్పేసి 3 చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉపనిషత్తులు, ఇంకొకటి బ్రహ్మసూత్రాలు, ఇంకోటి భగవద్గీత. ఇవి 3 బాగా విస్తారంగా ఉండేటువంటి జ్ఞానాన్ని వివిధ స్థాయిల్లో మనకు అందించారన్నమాట. అలా అందించిన వాటిలో ఉపనిషత్తులు విస్తారంగా చెప్పాయి, భగవద్గీత కాస్త మీడియంగా చెప్పారు, బ్రహ్మసూత్రాలు ఇంకా సింపుల్గా చెప్పారు. అయితే ఇవన్నీ ఈ భగవద్గీత చెప్పడంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి తండ్రి స్వామి కాబట్టి ఇది కర్మయోగము, ఇది భక్తి యోగము, ఇది జ్ఞానయోగము, ఇలాంటి బాగా వివరణ చేశాడు. ఆఖరికి నన్ను శరణాగతి చేయండి, నేను చక్కగా మీకు అందరికీ మోక్షం ఇస్తానని చెప్పాడు. అది ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి భగవంతుడైతే తీరి చెప్పేశాడు. ప్రాక్టీసు మనకి అంతగా తెలియదు. ఆ విషయాన్ని ఉద్దేశించి మన అమ్మవారు గోదా అమ్మవారు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతకి ప్రాక్టీస్ రూపంలో చక్కగా ఈ 4 రోజుల పాటు చక్కగా స్వామి గురించి వ్రతం చేద్దాము, దానికోసం అని చెప్పేసి ఇక ఈ మార్గశీర మాసము ఈ ధనుర్మాసంలో చాలా బాగుంటుందని చెప్పింది. అలాగే ఇలా స్వామిని శరణాగతి చేద్దాము, ఇలా నారాయణ నామం పలుకుదాము, ఇలా ఉత్తముడి పేరు పలుకుదాము, ఇలా చక్కగా వివరంగా చిన్న చిన్న కథల రూపంలో వాటి యొక్క సారాంశాన్ని మొత్తాన్ని చాలా వివరంగా చెప్పిందనమాట.
భగవద్గీత కంటే కూడా చాలా సులభతరంగా ఉంటుంది ఈ ఈ తిరుప్పావై. వాటి యొక్క ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని, బ్రహ్మ విద్యల యొక్క సారాంశాన్ని అన్నింటినీ చాలా అందమైన పాటల రూపంలోను, నందగోపుడు రూపంలోను, గోపికల రూపంలోను, గోపాలకుల రూపంతోనూ, పక్షుల రూపంలోను, ఇలా అనేక రూపాలతో చక్కగా ఆ వ్యాజ్యంతో మనకి అందిస్తూ ఉందన్నమాట ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని. గోదాదేవి పుట్టినప్పుడు శ్రీకృష్ణ భక్తితో పెంచాడు కదా వాళ్ళ నాన్నగారు. గోదాదేవి నేను శ్రీకృష్ణుని వివాహం ఆడతాను నాన్నగారు అంది. అమ్మ ఇప్పుడు కృష్ణుడు సాకారంలో లేడు, ఇలా అర్చామూర్తిగానే ఉన్నాడు అని చెప్పాడు. సరే శ్రీరంగనాథుడిని తను ఎంచుకుంది. వెళ్ళి రంగనాథుడి దగ్గర వారి ఊర్లో ఉండే వటపత్ర సాయి దగ్గరికి వెళ్ళి విన్నపం చేసింది. స్వామి నేను నిన్నే వివాహం చేసుకుంటానంటే ఉలుకు లేదు పలుకు లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఎప్పుడైనా భగవంతుడు స్పందిస్తాడా అని వాళ్ళ నాన్నగారిని అడిగింది. అమ్మ గోపికల విషయంలో శ్రీకృష్ణుడు ఇలా స్పందించాడు, గోపికలకి ఆచార్యని వ్రతం చేశారు, వాళ్ళందరి కోసం అని చెప్పేసి శ్రీకృష్ణుడు స్పందించాడు. చక్కగా ఒక రాసనృత్యం లాంటిది ఏర్పాటు చేసి అందులో గోపికి మధ్య కృష్ణుడికి ఇలా ఒక రాసనృత్యం చేస్తూ చక్కగా వాళ్ళందరూ ఆనందంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి అందులో నుంచి ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళలో ఉండే ఆ స్వార్థం అవన్నీ కడిగేయడానికి భగవంతుడు ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. అదృశ్యమయ్యగానే వెంటనే వాళ్ళు మళ్ళా ఒక రకమైనటువంటి దిగులు స్థాయిలోకి వచ్చేసి ఈ ఆనందంలో నుంచి, ఆ స్వార్థంలో నుంచి బయటకు వచ్చారనమాట. అయితే శ్రీకృష్ణు యొక్క విరహాన్ని తట్టుకోలేకపోయారు. అలా తట్టుకోలేక వాళ్ళందరూ అనుకరించారనమాట కృష్ణుని. నేను ఒక ఆమె కాళీయుడుగాను, ఒక ఆమెమో నేను కృష్ణుడిగాను, ఒక ఆమెమో శకటాసురుడిగా, ఇలా అనుకరిస్తూ వాళ్ళ భావాన్ని తట్టుకున్నారు. వాళ్ళ యొక్క స్థితి సామాన్యమైన తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళా వచ్చి వారితో కలిసి చక్కగా వాళ్ళందరినీ ఆనందింపజేశాడనమాట. గోదాదేవికి ఇది ప్రేరణ కలిగింది. ఇలాగే నేను కూడా శ్రీకృష్ణుని అనుకరిస్తూ, గోపికలను అనుకరిస్తూ వ్రతం చేస్తానని చెప్పేసి వ్రతం చేసింది. ఈ వ్రతమే ఈ తిరుప్పావై వ్రతం అన్నమాట. తన యొక్క ఊరిని నందవ్రజంగా భావించింది. తన ఊరిలో ఉండే దేవాలయాన్ని నందగోప భవనంగా భావించింది. అందులో ఉండే అర్చామూర్తిని శ్రీకృష్ణుడిగా భావించి చక్కగా తన చుట్టూ ఉండేటువంటి చెలికత్తెలందరినీ గోపికలుగా భావించింది. అందరూ కలిసి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి విన్నపం చేస్తూ అలా శ్రీకృష్ణుడనమాట. అందులో మొదటి పాటలో మనం మంచి పని చేయదలుచుకున్నప్పుడు చక్కగా మార్గశీర్ష వ్రతం అని వచ్చింది, ఆ వ్రతం చేశాము అని చెప్పారు. రెండో పాటలో వీటి యొక్క నియమాలు ఏంటి, పెద్దలు చెప్పిన పనులే చేయాలి, అసూయ ఉన్నటువంటి వాడు నారాయణుడు అని చెప్తారు, అంతర్బహిణ మనం అందుకోలేము. ఇంకొక మెట్టు కింద దిగి వచ్చి పాలకడల గురించి చెప్పింది అనమాట. పాలకడల్లో ఉండేటువంటి శేషసాయి గురించి చెప్పింది. అందులో నుంచి అనేక అవతారాలు వచ్చాయి. ఆ అవతారాలే శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, వామనుడిగా, ఈ ఇంద్రసేనుడు అనేటువంటి బలి అనమాట. ఈ మహాత్ముడు గురువు యొక్క అనుగ్రహంతో చక్కగా మంచి శక్తులన్నీ పొంది స్వర్గాన్ని గెలుచుకున్నాడు. కానీ భగవంతుడు ఒక ఆర్డర్ ప్రకారం చక్కగా అన్ని ఏర్పాట్లు చేశాడు. ముల్లోకాలను ఎవరెవరు ఎలా పాలించాలని వాటిని డిస్టర్బ్ చేశాడనమాట ఈ బలి చక్రవర్తి. అయితే బలి చక్రవర్తిని దండించి కూడా తను ఒక క్రమ పద్ధతిలో పెట్టవచ్చు. కానీ అతనిలో ఒక మంచి గుణం ఉందన్నమాట. ఏదైనా మంచి చెప్తే, ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలంటే వినే లక్షణం ఉంది. కాబట్టి అలాగైనా సరే నేనే యాచకుండయి కూడా వీళ్ళు అతన్ని దానం అడిగి అతని నుంచి ఆ రాజ్యాన్ని తీసుకొని మళ్ళీ దేవేంద్రుడికి ఇద్దామన్న ఉద్దేశంతో స్వామి అలా వామనుడై ఒక పొట్టివాడై వచ్చి అతన్ని దానం అడిగితే 3 అడుగులు నేలనిస్తాడనమాట. మనకు ఆండాళ్ 3వ పాశురంలో ఈ భూమి మీద జన్మనెత్తినందుకు ఆండాళ్ వేదాలలో, శాస్త్రాలలో గుప్తంగా ఉన్న ధనుర్మాస వ్రతాన్ని ఆవిష్కరించింది. మానవుడు తరించడానికి 3 మార్గాలు తెలిపింది. అవి 1 భగవంతుని యందు ప్రేమ. ఈ సన్నివేశం వచ్చినప్పుడు కృష్ణులు రామాయణంలో వివిధ ఘట్టాలు మనకి ఆదర్శంగా ఉంటాయన్నమాట. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఇలాంటి వాళ్ళందరూ. అలాగే మంచిని పొందాలనే త్వర,
లౌకిక సేవలు చేస్తూ మంచిని పొందటం, సాత్వికాహార స్వీకారము మూడోది. ఈ సాత్వికాహారం గురించి ఈ మూడు ఏ జాతి వాడైనా ఈ మూడింటిని పాటిస్తే ఏ జాతి వాడైనా తరించుతాడని మనకి అమ్మవారు చెప్పిందనమాట. మన ఆండాళ్ మరో విషయం ఏమిటంటే పరిపూర్ణమైన భగవానుడు అర్చామూర్తిగా ఆలయంలో ఉన్నాడని జ్ఞానం కలిగితే పరమపదాన్ని అంతర్యామిని కోరరు. ఈ అర్చామూర్తిని ఉపాసించి ఆనందాన్ని సంపదలను పొందుతారు. మన ఆండాళ్ జీవితం ఈ వ్రతములకు అందుకు నిదర్శనము. భగవంతుడు జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము, బలము, వీర్యము, తేజస్సు 6 గుణాల్లో పరిపూర్ణుడు. ఈ మనకి పరమపదంలో అంటే శ్రీవైకుంఠంలో ఉండే నారాయణుడు అలాగే పరిపూర్ణంగా ఉంటాడు. పాలకడల్లో ఉన్న స్వామి అలాగే ఉంటాడు. మన ఎదురుగా ఉన్న ఈ చిన్ని రూపం కూడా అలాగే ఉంటాడు. కాబట్టి మనకి ఏదైనా ఒక కోరిక తీరాలనుకుంటే, ఒక ధర్మబద్ధమైన కోరిక తీరాలంటే మనకి దగ్గరలో ఉన్న ఈ చిన్ని రూపాన్ని ఆశ్రయించితే చక్కగా అంత ఫలితాన్ని ఇస్తాడనమాట. అది మనకి ఇక్కడ ఈ లోకంలో పుట్టి ఈ గోదాదేవి నిరూపించి మరీ మనకి చూపించింది అనమాట. ఇక్కడ ఉండేటువంటి అర్చామూర్తిని ఆరాధించి మరీ చూపించింది. ధనుర్మాస వ్రతానికి ప్రధాన ఫలం బ్రహ్మాదులకు కూడా దుర్లభమైంది. ఇది శ్రీకృష్ణ అనుగ్రహము. సర్వలాభాయ కేశవ అని ఆర్యోక్తి. శుభాలోపనిషత్ చెప్పింది. అంటే దేవతలు కొన్ని అల్ప ఫలితాలే ఇస్తారు తప్ప అన్ని ఇవ్వలేరు. కానీ మనకి కృష్ణుడు వారిచ్చే వాటన్నిటికంటే ఉత్తమము, శాశ్వతము, శ్రేయస్కరమైన ఫలితాలను ఇవ్వగలడు. ఈ వ్రతం చేస్తే అవి కూడా ఇస్తాడు. ఈ వ్రతంలో అసూయ తగదు అంటూ మనకి అమ్మవారు చెప్తుంది. అలాగే అందరికీ శ్రేయస్సు కలగాలనే కాంక్ష ప్రధానం. ఈ కాంక్ష ఉన్నవారు ఒక్కడున్నా అక్కడ ఈతి బాధలు, అరిష్టాలు ఆగుతాయి అని భీష్ముడు కౌరవులతో చెప్తాడు. అది ఎలాంటి సన్నివేశం అంటే పాండవులు వనవాసం అంతా ముగించుకున్నారు, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. కానీ 10 నెలలు 11 నెలలు అయిపోతున్నా ఇంకా వాళ్ళ యొక్క జాడ తెలియలేదు. ఆ సమయంలో కర్ణుడు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు చనిపోయారేమో అని అంటారు. కానీ భీష్మాదులు అంటారు వీళ్ళందరూ నారాయణ మంత్రాన్ని ఉపాసన చేసే మహాత్ములు. వీరి ఎక్కడ ఉంటే అక్కడ ఈతి బాధలు ఉండవు, చక్కగా నెలకి 3 వర్షాలు కురుస్తాయి, అక్కడ దొంగలు ఉండరు, చాలా బాగుంటుంది అని చెప్తాడనమాట. ఇవి ఏ రాజ్యంలో ఉన్నాయో నువ్వు నిర్ధారించుకో, అక్కడ పాండవులు ఉంటారని భీష్ముడు సూచనప్రాయంగా చెప్తాడనమాట. ఆ విషయాన్ని తెలుసుకొని ఆ విధంగా పరిశోధించి దుర్యోధనుడు ఆ విరాట నగరంలో ఉన్నారని ఊహించగలిగాడు. ఈ వ్రతం అలాగే ఇది నారాయణ అష్టాక్షర మంత్రం యొక్క ప్రభావాన్ని చెప్తారనమాట. ఈ వ్రతంలో మనకి కృష్ణుడు శ్రీహపతే ఉండి కూడా ఒకనాడు వామనుడై బలిని భిక్షం అడిగాడు. దండించే బలం ఉన్నా కూడా యాచనకు దిగాడు. దేవతలకు ప్రయోజనాన్ని తన ప్రభావాన్ని పక్కన పెట్టి, దేవతల ప్రయోజనం కోసం తన ప్రభావాన్ని పక్కన పెట్టి 3 అడుగులు నేలను కోరతాడు. ఇస్తానన్నాడు. ఈ 3 లోకాలు పట్టనంతటి ఆనందం పొంగు కలిగింది. అలాంటి పురుషోత్తముని నామాన్ని పాడాలి. ఈ నామం వల్ల ద్రౌపదికి వస్త్రాలు వచ్చాయి, పాండవులకు రక్షణ లభించింది, కుచేలుడికి సంపదలు వచ్చాయి. అలాగే మనం కూడా అంతేకాదు, మనకు ఉండే అరిష్టాలన్నీ కూడా దొరుకుతాయి. అవి 6. 1 అతివృష్టి, 2 అనావృష్టి, 3 పంటలు నాశనం చేసే కీటకాలు, 4 పంటలను పాడు చేసే పక్షులు, పంట ఇంటికి వచ్చిన తర్వాత నాశనం చేసే ఎలుకలు, అన్నీ సవ్యంగా ఉన్న సుంకాలు పన్నుల ద్వారా దోచుకునే ప్రభుత్వాల రంపపు కోతలు. ఈ 6 అరిష్టాలు పోతాయి. ఈ స్థితి కలగడానికి నెలకు 3 వానలు కురవాలి. స్త్రీలు మంచి భావాలు కలవారవుతారు. ఈ విధంగా చేస్తే గృహ వ్యవస్థ బాగుంటుంది. పాలకుల యొక్క ధర్మబుద్ధి కలవారవుతారు. బ్రహ్మవేత్తలు నియమపాలన చేసే బోధకులు అవుతారు. కృష్ణుడు వేణుగానంతోనే పశువులను చిన్నపిల్లలకైనా ఎప్పుడు కోరినా పాలు ఇచ్చే ఉదారత కలిగి ఉంటాయి. కృష్ణుడి యొక్క వేణుగానంతో పశువులు అంటే ఆవులు చిన్నపిల్లలు ఎప్పుడు అడిగినా సరే పాలను ఇచ్చగలిగేంత ఉదారత కలిగి ఉంటాయి. అందరూ పాడి పంటలతో సమృద్ధిగా సంతోషంగా ఉండాలని ఈ వ్రతం చేస్తామని ఆండాళ్ ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ వ్రతం సంకల్పం మాత్రం చేస్తే అది తపస్సు అవుతుంది. దానివల్ల మనోకోశం నిర్మలమవుతాయి. భగవద్ అనుగ్రహంతో ఆత్మోజ్జీవనం పొందగలిగిన ఈ 3వ పాదం, ఈ 3వ పోషణంలో ఆండాళ్ అన్నది మొదటి పోషణంలో ఈ వ్రతం గురించి చెప్పింది, 2వ పోషణంలో నియమాల గురించి చెప్పింది. ఈ 3వ పోషణంలో చక్కగా ఉత్తముడైనటువంటి వామనుణ్ణి మనం కీర్తిద్దాము అని చెప్పింది.
అలాగే ఇవాళ పౌషరాన్ని ఒకసారి మనం చెప్పుకుందాం. మీరు కూడా అనండి. ఓంగి ఉడగడంద చెప్పండి. உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கும் பெரும் சென்னலூடு ஓம் பெரும் சென்னல் ஓங்கும் பெரும் சென்னலூடு கைலுகளா பூங்குவளை போதில் பொறி வண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ வெம்பாவாய். ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கும் பெரும் சென்னலூடு கைலுகளா பூங்குவளை போதில் பொறு வெண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய். ஓம் ஸ்வஸ்தி பிரஜாभ्याः परिपालयन्तां न्याय्येन मार्गेण महीन्महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. हरिः ओम्. एवमेतत्पुरावृत्तम् आख्यानं भद्रमस्तवः प्रव्याहरत विश्रब्दं बलं विष्णोः प्रवर्धतां बलं विष्णोः प्रवर्धतां बलं विष्णोः प्रवर्धताम्. लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषाम् इन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः. ஓம் ஸ்வஸ்தி. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம்.